నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అవసరం తీరే వరకు ఓడ మల్లన్న, అవసరం తీరాక బోడి మల్లన్న. దేశ రాజకీయాల్లో ఈ తరహా సామెతలు 100కు 100% సరిపోయేది కేవలం చంద్రబాబు నాయుడికి మాత్రమే. ఎన్నో అంశాలపై ఎన్నెన్నో సార్లు మాటలు మార్చి, రంగులు మార్చి, ప్రజలను ఏమార్చి, విలువలను దిగజార్చి చంద్రబాబు చేస్తూ వచ్చిన రాజకీయం గురించి చెప్పడానికి మాటలు చాలు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు శరణు శరణు అంటూ కమలం కాళ్లు పట్టడానికి రెడీ అయిపోయారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సింగిల్గా పోటీ చేసే దమ్ముని ఒక్కసారి కూడా ప్రదర్శించని దగాకోరు నాయకుడు మరోసారి కాళ్ల బేరం ఎపిసోడ్కి తెరతీశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. దత్తపుత్రుడు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. సొంత పుత్రుడిని రంగంలోకి దింపితే అసలుకే ఎసరొస్తుందని బయటకు రానివ్వటం లేదు. సభలకు జనం రావటం లేదు. ఎల్లో మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని దగుల్బాజీ రాతలు రాస్తున్నా ప్రజలు నమ్మటం లేదు. తనను ఎన్ని రకాలుగా జాకీలెత్తి లేపుతున్నా ప్రయోజనం కనిపించటం లేదు. నీచమైన రాజకీయాలు చేయటంలో మాస్టర్ డిగ్రీ చేసిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి కూడా అంత నీచంగానే ఉంది. అందుకే ఇక మీరే దిక్కు మహాప్రభు అంటూ ఢిల్లీ కాళ్ల మీద పడిపోయారు. వాడుకుని వదిలేయడం, నమ్మించి అవసరం తీరాక మోసం చేయడం, ఈ ఫార్ములాని ఎక్కడైనా విచ్చలవిడిగా అప్లై చేయడంలో చంద్రబాబు నైపుణ్యం అసాధారణం. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సింగిల్ గా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర చంద్రబాబుకి లేనేలేదు. ఎంతసేపు ఆ సమయంలో ఎవరికి ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి పొత్తు రాజకీయాలకు సై అనడం, పనైపోయిన తరువాత అదే పార్టీపై కత్తులు దుయ్యడం. చంద్రబాబు హీన చరిత్రలో ఇదొక ప్రత్యేక అధ్యాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సునామీని తట్టుకోవడం తన వల్ల కాదని ఎప్పుడో గ్రహించిన చంద్రబాబు దత్తపుత్రుడి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్యాకేజీ స్టార్ కి అంత సీన్ లేదని టీడీపీ పల్లకి మోయడానికి జనసేన కార్యకర్తలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో బీజేపీతో కాళ్ల బేరం తప్ప మరో దిక్కు లేదని గ్రహించిన చంద్రబాబు నిస్సిగ్గుగా శరణు శరణు అంటూ హస్తినకేగారు. భారతదేశ రాజకీయాల్లోనే చంద్రబాబు నాయుడు గారంత పచ్చి అవకాశవాది మరొకరు లేరు అనేది కించిత్ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఎందుకంటే కేవలం అధికారమే పరమావధిగా ఎంతటి నైత్యానికైనా కూడా దిగజారవచ్చు అని ఆయన గురించి చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉంటాయి. ఎక్కడా కూడా ఒక విలువలు కానీ, నైతికత కానీ, లేదు ఒక లక్ష్యాలకు సిద్ధాంతాలకు కట్టుబడేటువంటి విధానం కానీ ఇవేమీ లేనటువంటి ఒక అరాచకీయాన్ని ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తను రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆర్ ని ఎలా వాడుకున్నారో అలానే బీజేపీని కూడా చంద్రబాబు బాగా వాడుకున్నారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అయితే తొలిసారి మామకి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు. మిగిలిన 2 సార్లు బీజేపీ ఇమేజ్ ని వాడుకునే పవర్లోకి వచ్చారు. వాజ్పేయి, మోదీ ప్రభంజనం సాగుతోన్న వేళ పొత్తు రాజకీయాలతో లాభపడ్డాడు. రాజకీయంగా బీజేపీని వాడుకుని గెలవడం, అవసరం తీరిన తరువాత బీజేపీని మతోన్మాద పార్టీ అని దూషిస్తూ దూరం జరగడం. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు పదే పదే ఇదే చేశారు. ఇప్పుడు మరోసారి కమలనాథులతో పొత్తుకి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే గత 2 పర్యాయాల్లో చాలా తేలిగ్గానే బీజేపీతో పొత్తు కుదిరింది. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు పేరు చెబితేనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ నేతలు మొహం చిట్లిస్తున్నారు. ఏళ్ల తరబడి బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కింద మీద పడుతోన్న చంద్రబాబు ఎన్నికల వేళ కాళ్ల బేరం ఎపిసోడ్కి తెరతీశారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబును ఈడ్చి తన్నిన నాటి నుంచి మోదీ కరుణా కటాక్షాల కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఎన్ని నక్కజిత్తులు ప్రదర్శించినా బీజేపీ అధిష్టానం మాత్రం బాబుని దూరంగానే ఉంచింది. ఇప్పుడు ఎన్నికల వేళ పొత్తుకి సై అంటే ఎన్ని స్థానాలైనా ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ పెద్దలకు చంద్రబాబు సంకేతాలు పంపారు. మీరు కోరినన్ని సీట్లు ఇచ్చి మిగిలిన సీట్లతోనే పోటీ చేసేందుకు సిద్ధమని సంకేతాలు పంపారట. ఇంతకీ బీజేపీ పెద్దలు చర్చలకు పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా, లేక ఈయనే వెళ్లి కాళ్లబేరం ఎపిసోడ్ ని మొదలు పెట్టబోతున్నారా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. మధ్యవర్తుల కోరిక మేరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసేందుకు యత్నిస్తారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధిష్టానం కరుణించి కనీసం మాట్లాడటానికి ఛాన్స్ ఇస్తే శరణు కోరతారని,
ఆ అవకాశం కూడా ఇవ్వకపోతే వెనక్కి రావడం తప్ప చంద్రబాబుకి మరో మార్గం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ని బీజేపీ దగ్గరకు రానివ్వదని, అలాంటి పరిస్థితి వస్తే బీజేపీకి నష్టం తప్పదని ఏపీ మంత్రి రోజా తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోడీ గారిని ముఖ్యమంత్రిగా పనికిరారని అప్పుడు ఉరి తీయాలని ఒకసారి, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా పనికిరారని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నల్ల జెండాలు ఎగరేయటం అంతా కూడా ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను. అలాగే అమిత్ షా గారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్ళు వేయించిన చరిత్ర ఉంది. అలాగే బీజేపీతో చక్కగా ప్రయాణించి వాళ్ళ సొంత లాభాలు చేసుకొని ఆ తర్వాత కాంగ్రెస్తో జతగట్టి ఏ విధంగా బీజేపీని మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేసి వాళ్ళని మాట్లాడారో మనం చూసాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ని వదిలి మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు. తన పవర్ కోసం, తన సీఎం చైర్లో కూర్చోవటం కోసం ఎంత నీతిమాలిన పనైనా చేయడానికి, ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడనేది మరోసారి అర్థమైంది. సో మోడీ గారు తెలుసుకోవాలి, తన తల్లిని, తన భార్యని తిట్టి, తనని ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా తిట్టిన చంద్రబాబు నాయుడిని దూరంగా పెడితే అందరికీ మంచిది. మామకి వెన్నుపోటు పడవడం నుంచి మొదలు పెడితే చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలే. విశ్వసనీయత అన్నది ఏ కోశానా కనిపించదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు నీచ చరిత్రలో కొత్తగా వచ్చి చేరిన హీనమైన అంశాలు ఏంటంటే లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు. నమ్మి ఓట్లేసిన పాపానికి 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్ చూపిస్తూ ఏపీ ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. రకరకాల స్కాముల్లో లక్షల కోట్లు దోచేశారు. స్కిల్ స్కామ్లో జైలు పాలయ్యారు. ఇంకా అనేక కుంభకోణాలకు బాబే సూత్రధారి అనడానికి వేల డాక్యుమెంట్లతో కూడిన పక్కా ఆధారాలను ఏపీసీఐడి సేకరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుని మరోసారి చేరదీస్తే బీజేపీకి నష్టం తప్ప లాభం ఉండదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. అదే సమయంలో సొంత పుత్రుడితో ఏం ఉపయోగం లేదు. దత్తపుత్రుడిని జనం నమ్మడం లేదు. అందుకే బీజేపీతో పొత్తు కుదిరితే మోదీ ఇమేజ్ ని మరోసారి వాడుకోవడానికి చంద్రబాబు కుట్రపూరితమైన పొత్తు ఎత్తుగడ వేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ కటాక్షిస్తే ఆ పార్టీ పెట్టే ఏ డిమాండ్ కైనా ఒప్పుకోవడానికి చంద్రబాబు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు. అనేక కోణాల్లో ప్రయత్నాలు చేసినా బీజేపీ అధిష్టానం మాత్రం చంద్రబాబుని దూరం పెడుతూనే వచ్చింది. జగన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని స్పష్టంగా తెలిసిన చంద్రబాబు కమలనాథులు ఎన్నిసార్లు చీకొట్టినా కాళ్లబేరం ఎపిసోడ్ ని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నాడు ప్రధాని నరేంద్ర మోదీకి నల్ల బెలూన్లు చూపించిన చంద్రబాబు నేడు తెల్ల జెండా ఊపుతూ మహాప్రభో మీ కాషాయ జెండా నీడలో నాకింత చోటివ్వండి, పాహి పాహి అనేస్తున్నారు. నాడు అమిత్ షా మీద రాళ్లు వేయించిన ఇదే చంద్రబాబు ఇప్పుడు అమిత్ షా కాళ్ల మీద పూలు వేస్తాను, ఛాన్స్ ఇవ్వండి అంటూ ఢిల్లీలో వేడుకుంటున్నారు. నల్ల బెలూన్లు చూపించింది, రాళ్లు వేయించింది అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చి కరుణించమని వేడుకుంటోంది మళ్లీ అధికారం కోసమే. ప్రజలు, వారి సంక్షేమం, అభివృద్ధి లాంటివేవి పట్టని నిఖార్సైన నీచ రాజకీయవేత్త ఎప్పట్లానే హీనమైన చంద్రజిత్తులు ప్రదర్శిస్తున్నారు. పాహిమాం నరేంద్ర మోదీ, పాహిమాం పాహిమాం అమిత్ షా, పాహిమాం అంటూ హస్తిన వీధుల్లో కొత్త డ్రామాకి తెరతీశారు చంద్రబాబు. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో ఆంధ్రప్రదేశ్కు వస్తే నల్ల బెలూన్లతో స్వాగతం చెప్పించారు. ఇప్పుడు మాత్రం శరణు శరణు మోదీ శరణు అంటున్నారు. నరేంద్ర మోదీ మానియాతో దేశమంతా ఊగిపోతున్న వేళ బీజేపీతో పొత్తు పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. గెలిచిన తర్వాత అదే అలవాటు ప్రకారం పొత్తు పెట్టుకున్న బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. నరేంద్ర మోదీని వ్యక్తిగతంగానూ విమర్శించారు. నానా మాటలు అన్నారు. తనంత నిఖార్సైన నాయకుడు దేశంలోనే లేడని, మోదీ లాంటి వాళ్లు తననేం చేయలేరని బింకాన్ని ప్రదర్శిస్తూ ప్రధాని మీద విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. గీత దాటి మోదీ మీద వెకిలి జోకులు కూడా వేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉండే నన్ను లోకేష్ తండ్రిగా ప్రబోధిస్తాడు ఆయన, ఆ పెద్ద మనిషి. నేను లోకేష్ తండ్రి అయితే నువ్వెవరివని నేను నిలదీశాను. మీకు ఐడియా ఉందా ఆయన ఎవరో?
మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాటలు తోలనాడితే దానికి తిప్పి కొట్టినప్పుడు మీరు సమాధానం చెప్పలేరు. మీరు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు. ఎవరైతే ముస్లింలు ఉన్నారో త్రిపుల్ తలాక్ చెప్పారని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు త్రిపుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నాను నేను. ఏమమ్మా తెలుసు కదా మీకు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను అదే మీకు నేర్పించాను. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అదే నేను అడుగుతున్నా. నరేంద్ర మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడిని అంటూ నానా పోజులు కొట్టడం మాత్రమే కాదు, కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదే. 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన అవినీతి అనకొండ చంద్రబాబు అమిత్ షా మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఏదో మా అబ్బాయి పదవి కోసం నేను ఉన్నానంట ముఖ్యమంత్రి చేయడానికి. నీకు చెప్పానండి అమిత్ షా గారు, ఇప్పుడు చెప్పాను నేను, మీ అబ్బాయి పుత్ర వాత్సల్యంతో 16,000 టైమ్స్ ఆ కంపెనీ వాల్యుయేషన్ పెరిగితే యాక్షన్ తీసుకోకుండా మీకు ఎలాంటి మారల్ రైట్ ఉందని అడుగుతున్నా. మా వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు అలాంటి మారల్ రైట్ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించటం, అమిత్ షా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపణలు చేయటంతో చంద్రబాబు పరిమితం కాలేదు. బీజేపీ కార్యకర్తలను కూడా నానా మాటలన్నారు. అసలు నరేంద్ర మోదీ దేశాన్నే ముంచేశారని, నా ముందు నిరసన చేస్తే మీరంతా ఫినిష్ అయిపోతారని బీజేపీ కార్యకర్తలను సీఎం హోదాలో బెదిరించిన ఘనుడు చంద్రబాబు. చూశారుగా, మోదీ నుంచి అమిత్ షా దాకా అందరినీ నానా మాటలన్న చంద్రబాబు బహిరంగంగా బీజేపీ కార్యకర్తలను ఫినిష్ అయిపోతారంటూ బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీ అధిష్టానం దయాదాక్షిణ్యాల కోసం ఢిల్లీ వీధుల్లో శరణు శరణు అంటూ తిరుగుతున్నారు. అవసరం కోసం ఏం చేయటానికైనా వెనకాడని వెన్నుముక్క లేని రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నిండు మనస్సు ఆశీర్వదించండి. ఏమమ్మా మీరు కూడా అందరూ చూశారుగా, 2014 నుంచి 2019 దాకా అనేక స్కాముల్లో లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసి ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై అదే ప్రజలకు వంగి వంగి దండాలు పెట్టారు చంద్రబాబు. ఆ 5 ఏళ్ల పాటు సరిగ్గా పాలన చేస్తే ఇలా వంగొంగి దండాలు పెట్టే దౌర్భాగ్యం తప్పేది కదా. వంగి వంగి చంద్రబాబు వేసిన నంగి వేషాలను ఏపీ ప్రజలు నమ్మలేదు. ఎన్నికల వేళ ఈడ్చ్ తంతే 23 సీట్లతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది టీడీపీ. 2019 ఎన్నికలకు ముందు వంగి వంగి దండాలు పెట్టి ఏపీ ప్రజలను ఏమార్చడానికి ఎలా ప్రయత్నించారో ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఇలానే వంగి వంగి దండాలు పెట్టి బీజేపీని ప్రసన్నం చేసుకోవటానికి చంద్రబాబు ఢిల్లీలో కింద మీద పడుతున్నారు. అన్నం పెట్టిన వాళ్లకి సున్నం పెట్టడం, పొత్తు ధర్మాన్ని వెక్కిరిస్తూ అవసరం తీరగానే దగాకోరు రాజకీయాలను ప్రదర్శించటం, తన ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరి మీద కుట్రలు పనటం, ఇలా నమ్మిన వాళ్ళని, సాయపడిన వాళ్ళని, కష్ట సమయంలో అండగా నిలిచిన వాళ్ళని నిలువున ముంచిన ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరే. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ, టీఆర్ఎస్ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అవసరానికి ఎవరి కాళ్ళైనా పట్టుకోవటం, పనైపోయాక వాళ్ళ కాళ్లే పట్టుకు లాగేయటం. బాబుగారి బతుకంతా తరచి చూస్తే కనిపించేది ఇదే. ఒకవైపు కాంగ్రెస్తో చీకటి పొత్తును కొనసాగిస్తూనే మరోవైపు ఢిల్లీలో బీజేపీ అధిష్టానం ముందు శరణు శరణు అంటూ పచ్చవేషాలు వేయటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతపరంగా బద్ధ వైరం ఉన్న రాజకీయ పార్టీలు. ఈ రెండింటితోనూ పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదే. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీని 10 జన్పద్ ముందు జీ హుజూర్ అని నిలబెట్టిన ఘనుడు కూడా చంద్రబాబే. ఇలా చెప్పుకుంటూ పోతే తన అవసరం కోసం కమ్యూనిస్టుల నుంచి టీఆర్ఎస్ వరకు అందరినీ వాడి పారేసిన నీచ రాజకీయ చరిత్ర చంద్రబాబుకు మాత్రమే సొంతం. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ ను బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్గిల్ వార్ సెంటిమెంట్ ను వాడుకొని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏను కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలకు వాజ్పేయి కూడా ముందస్తుకు జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏను కూడా చంద్రబాబు నిండా ముంచేశారు. ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మసీదులు కూల్చే పార్టీతో మళ్లీ జతకట్టేది లేదని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని,
నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామన్నారు. 2009లోనూ ఓటమి పాలవటంతో 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ను వాడుకొని 2014లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాటం చేయడంతో బీజేపీతో కలిసుంటే ఇబ్బంది అనుకుని మళ్లీ నరేంద్ర మోదీని నానా మాటలంటూ 2019 ఎన్నికల వేళ కొత్త డ్రామాలాడారు. అయినా ప్రజలు చంద్రబాబును ఏమాత్రం నమ్మలేదు, ఘోరంగా ఓడించారు. దీనికన్నా కాస్త ముందు 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఏ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో అదే కాంగ్రెస్ తో అంటకాగడానికి చంద్రబాబు వెనకాడలేదు. కారణం అధికార దాహం. కానీ కాంగ్రెస్ టీడీపీ కాంబినేషన్ తెలంగాణ ప్రజలు చిత్తుగా తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీతో అంటగాయగారు. తదనంతర కాలంలో ఎవరైతే తనకి బలమైన ప్రత్యర్థిగా ఇదయ్యారో తన పార్టీలోంచి వెళ్ళిన తర్వాత, అలాంటి టీఆర్ఎస్ కేసీఆర్తో అంటగాగినటువంటి పరిస్థితి కూడా ఆ రోజున అవురా అని చెప్పని అనుకున్నారు చాలామంది. అయినా ఏమాత్రం భేషజం లేకుండా టీఆర్ఎస్తో అంటగాగిన పరిస్థితి, కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. తర్వాత బెంగళూరులో గతంలో జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో సోనియా గాంధీ గారితోనూ రాహుల్ గాంధీ గారితోనూ కలిసి ప్రయాణం చేసి ఆయన భుజం మీద చేసి తిరిగిన పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించడం కోసం కాంగ్రెస్కి పరోక్షంగా మద్దతు ఇస్తూ ఎన్నికల నుంచి వైదొలిగినాయి. ఇంకా ఎన్నో నెలలు కూడా కాలేదు, తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం బీజేపీతో కలిసి ప్రయాణించడానికి తహతహలాడుతున్నటువంటి స్థితి. మీరు ఏదైనా చేయండి, ముందైతే నేను మాత్రం బీజేపీ సపోర్ట్ లేకుండా ఎలక్షన్స్లోకి వెళ్ళలేను అని ఒక వెన్నులో భయాన్ని ఏదో రకంగా వాళ్ళ వెన్ను నిమిరితే తప్ప తను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదన్నట్టుగా ఇవాళ ఉంది. తన అవసరానికి తగినట్లుగా బీజేపీకి కాంగ్రెస్ కు జై కొట్టడం, కమ్యూనిస్టులతో కలిసి తిరగటం మాత్రమే కాదు, టీఆర్ఎస్ తోనూ పొత్తు పాలిటిక్స్ చేసిన చరిత్ర చంద్రబాబుదే. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు మహాకూటమిగా ఏర్పడ్డారు. నాడు టీడీపీతో కలవటం వల్లే ఘోరంగా ఓడిపోయామని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బాధపడ్డారు. తన రాజకీయ జీవితంలో సింగిల్గా ప్రజల ముందుకు ఒక్కసారి కూడా వెళ్లలేదు చంద్రబాబు. ఆ సమయంలో రాజకీయంగా ఎవరి మేనియా కొనసాగుతుందో వాళ్లతో పొత్తు పెట్టుకుని లాభపడటం, ఆ తర్వాత వాళ్లకే పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు బాగా నచ్చిన కుట్ర సిద్ధాంతాల్లో ఒకటి. ఇప్పుడు జనసేనతో కలిసి ఎన్నికలకు సై అన్న చంద్రబాబు దత్తపుత్రుడు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గ్రహించి ముచ్చటగా మూడోసారి బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. రాజకీయంగా తాను ఎంతటి అవినీతి పరుడునో, ఎంతటి బలహీనున్నో, తనకు ప్రజల్లో ఏ స్థాయి ఇమేజ్ ఉందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే తన 4 రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సృజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావులను బీజేపీలోకి పంపారు. నాటి నుంచి వాళ్ల ద్వారా బీజేపీకి దగ్గర కావటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ చంద్రబాబును దగ్గరకు రానివ్వలేదు. దీంతో బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు పురంధేశ్వరి చేపట్టగానే వదినమ్మ ద్వారా విషయం నరుక్కు రావటానికి విశ్వ ప్రయత్నం చేశారు. చంద్రబాబు స్కిల్ స్కామ్లో జైలు పాలైన వేళ లోకేష్ని అమిత్ షా దగ్గరకు తీసుకువెళ్లింది కూడా పురంధరేశ్వరే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మధ్యలో దత్తపుత్రుడితోనూ ప్రయత్నించారు. ఎన్ని రకాలుగా చంద్రబాబు కింద మీద పడ్డా ఆయన్ను బీజేపీ అధిష్టానం ఆమడ దూరం పెడుతూనే వచ్చింది. ఇప్పుడు సరికొత్తగా చంద్రబాబు ఆలపిస్తున్న శరణు పాటని బీజేపీ హైకమాండ్ ఆలకిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.